దాన్ని నువ్వు అన్నావని కాదు చెప్తున్నా. ఎప్పుడన్నా మారితే కొంతమంది కొంతమంది అసలు ఏం పట్టించుకో. దీనికి స్టిక్కర్ లేదు, డోర్ మార్చాడు. ఇండియా ఏ స్టిక్కర్? స్టిక్కరు ఓకే ఓకే బాబు. మనం పైకి ఇప్పుడు అదే రూట్గా మనం పోవాల్సింది. మన యార్డ్లో బస్ వెళ్తుంది అంటే ఇంకా అదేగా రూటు. ఇంకేం రూట్ ఉంది మనకి? అలా పోయి మన మీదకి పరిస్థితిని బట్టి మనం సౌండ్ రాదు దీనికి, బండికి వచ్చినట్టు సిగ్నల్ సౌండ్. అది అసలు అది కాయ, చిన్న కాయ సౌండ్ది. నీకు సౌండ్ వినపడదు, టిక్ 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 అని. అంటే నీకు పాటలు పెట్టుకుంటే లేదంటే అక్కడ ఉంటే వినపడదు. ఇప్పుడు ఇక్కడ కాదు కదా, పైకి పోయినా ఎంట్రీ ఫీ ఏదో ఉంటుంది. ఇప్పుడు ఎక్కడ ఉండదు. పై అదిగో ఆడు గుడి దగ్గర పోయినప్పుడు వసూలు చేస్తాడు. ఇప్పుడు ఎందుకు వసూలు చేస్తాడు? మూతి పెట్టి కొడతాడు. ఇప్పుడు వసూలు చేస్తాడు. మామూలు కొట్టమంటారు. రుద్దు ముందు ఇప్పుడు నీట్గా ఉంటుంది. ఓకే, ఏ సింహాచలం పన్నుకి మామూలుగా ఉండదు. వెళ్ళేటప్పుడు మనం రూట్ వేరే రూట్ అనుకుంటాం కదా. ఇదే రూట్. ఇదిగో ఇది మొర ఇచ్చింది. నాకు అది నచ్చదు. కరెక్ట్ కొండ ఎక్కేటప్పుడు ఇది మొర ఇచ్చింది, ఇసుగు పుట్టింది. ఏది? ఇదే గేరు సడన్గా ఇప్పుడు రెండులో ఉంది అనుకో, సడన్గా ఒకటికి వచ్చేసింది. కరెక్ట్గా అది ఎక్కేటప్పుడు స్లో అయిపోద్ది. ఘాట్లో ఇబ్బందా? ఘాట్లో కొంచెం మొర ఇచ్చింది. అంటే గేర్ మా ఇప్పుడు రెండులో ఉంది చూడు. వస్తుంది కనిపిస్తుందా? ఇగో కనిపిస్తుంది. ఇప్పుడు ఇది రెండులో ఉంది. ఘాట్ సెక్షన్ ఎక్కి సడన్ గా స్లో చేసామనుకో సప్పన ఒకటికి వెళ్ళిపోద్ది. ఆ ఒకటికి వెళ్ళినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. మాన్యువల్ ఇచ్చింది మనకి. మాన్యువల్ నువ్వు వర్కౌట్ కాదురామా. అవునా? అది నువ్వు గమనించలేదు అనుకో నీకు అది ఇగో చూసా లేచింది. అది అంటే లోడ్ గేర్ పడింది ఆటోమేటిక్గా. అది నువ్వు గమనించుకో. గమనించుకోవటం ఏంది, పోవటం ఏం కాదు. అదే అంటే గబక్కన సడన్గా నువ్వు భయపడతాయేమో దాని చదువుతుంది. అంటే ఎక్కేటప్పుడు గబక్కన వదిలేసి ఆగినట్టు ఉంటుంది. అదే పడ్డప్పుడు మనకు తెచ్చేసి అది లాగ్ అంటారు దాన్ని. అది లాగా బోగో. నాకు అంత నాలెడ్జ్ వెళ్ళే కానీ నాకు అది అన్ని రూట్లు మొత్తం క్లియర్గా చెప్తా. తీసుకో. అది ఫొటోస్ తీసుకుంటే సరిపోతుంది. మామూలుగా వీడియోలో ఫొటోస్ పెట్టచ్చు. లేదు వర్షం లేకుండా ఉంటే బాగుండేది కదా. ఇప్పుడు నేనేం చేయలేను, దీన్ని డ్రోన్ షాట్ తీయలేను, వీడియో తీయలేను. కానీ అది దూరం వచ్చాము, బండి కొనుక్కున్నాం కాబట్టి స్వామికి దండం పెట్టుకొని వెళ్తాం. అదేనా ఇష్టం వచ్చి బీచ్కి వెళ్దాం. వాన్ తగ్గితే చూద్దాం. వాన్ తగ్గదు, ఇట్లాగే వెళ్ళిపోదాం. తగ్గే సీన్ లేదు. అంటే ఊరకెట్నే పోయి ఊరకట్ట తిరిగి వద్దామంటే పోదాం. ఇది నువ్వు చెప్పింది ఇందాక డబ్బులు కట్టించుకుంటాడని చెప్పి ఇప్పుడు దొబ్బుతాడు ఉన్నాడు. మళ్ళీ వాడు అంత షెడ్ వేసుకొని అంత సెటప్ పెడితే ఏం మాట్లాడుతున్నాం. ఒక పెద్ద ఉంది చిన్న పాప ఎంతమ్మా? అది దీంట్లోకి వైబ్రేటర్లా ఎప్పుడు నీళ్ళు గుర్తుపెట్టుకో. వైబ్రేటరు, కూలింగ్ వాటరు చూసుకో. అది డైరెక్ట్ బుస్సట. వైబ్రో నీళ్ళు ఎప్పుడే ఉత్త నీళ్ళు వేసుకోమాక. సరే షాంపూ బ్యాట్లు ఒక 3-2 వేసి నీకు అప్పుడు క్లియర్గా మట్టి ఏమున్నాయి ఏం చూసుకున్నారు. సరే నేను వీడియో చూస్తాను. డబ్బులు ఏలేదు పెట్టుకునేది. హోల్ ఉందండి ముందు పక్క గలపన. అదే గలపన ఒకసారి హోల్ ఉంటాయి, వెళ్ళిపోతాయి. కొంచెం క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. వర్షం చూడు కూలింగ్ గట్ట వస్తుంది. వర్షం అప్పుడు బాగా వచ్చేసింది అమ్మా కూలింగ్. దాన్ని బట్టి నువ్వు ఎక్కువ పెట్టుకో మాకు. ఎందుకంటే నీకు కూలింగ్ ఎక్కువ నీకు నాకు కూలింగ్ కాడ ఉండే మొహానికి
చాలదు కదా వెనకాలకి పెట్టుకొని ఇప్పుడు డిజిటల్ కూలింగ్ అయినా ప్రాబ్లమే, అట్లని లేకపోయినా ప్రాబ్లం. ఫారెస్ట్ బాగుంది. నేను పోయినసారి అటు హైవే నుంచి చూసా గుడి. చూడిగో మైలేజ్ ఎందుకు రాదంటే ఇదిగో చూడు ఎంత మనం 40లో పోతున్నా, దీనికి 22 గేర్లోనే పోతున్నా. అదే నీకు మాన్యువల్ అనుకో 3 గేర్ 4 గేర్ అందుకుంది 40 అది ఇట్లకన్నా ప్రాబ్లం ఏంటంటే అందువల్ల మైలేజ్ రావు. ఇప్పుడు మారింది గేర్, నువ్వు స్పీడ్ దొక్కినా గేర్ మారదు. అది చూపిస్తుంది హైవేలో చూపిస్తుంది. బండి రేజ్ అవుతుంది, పికప్ అందుకుంది. కార్లు ఇటే వస్తున్నాయి, బస్సులే కదా వస్తుంది. కార్ ఇంకో రూట్ ఉంది అటు ఉంది, అది హైవే కదా. అది అనుకుంటున్నా హైవేకి అటు పక్క రూట్ ఉంది. అది లోడ్ పడంగానే గేర్ మారిపోద్దామా. ఎప్పుడైతే నీకు కొండ ఎక్కుతావో ఆటోమేటిక్ గేర్ మారి. మాన్యువల్ అంటే ప్లస్ మైనస్ అంతే, మైనస్ చూసుకుంటాం, ప్లస్ అవసరం లేదు. కాకపోతే అది రెగ్యులర్గా వాడేవనుకో నీకు అలవాటు అయిపోయింది. ఎప్పుడో ఒకసారి అడుగు కన్ఫ్యూజ్ అవుతాం. నేను మొన్న ఏం చేసింది తెలుసా, ఇంకో బండికి ఎక్కడ ఉంటాయి ఎక్కడ వస్తాయి ప్లస్ మైనస్, నేను స్పీడ్లో చూసుకోకుండా దీన్ని చెయ్యి టన్న ఏదో తగులుతుంది ఏందా అని, అది ఆటోమేటిక్ మాన్యువల్కి వెళ్ళిపోతే రేజ్ అవుతుంది కానీ బండి పోవట్లా. ఏంటి అది ఏదవుతుంది, ఇక్కడ చూస్తేనేమో మామూలుగా ఉంది, ఆటోగీలో వేసింది నేను అనుకుంటున్నాను. పెడతారుగా 2 పక్కల అటు స్లో అయిపోతుంది కరెక్ట్గా. అది ఫాస్ట్గా వస్తే నీకు తిరిగిద్ది కానీ మామూలుగా స్లో అయిపోతుంది. మెయిన్ హైవేకి వెళ్ళిపోద్ది ఆ రోడ్డు. మనం ఊళ్ళో పోయే పని లేకుండా అటు నుంచి అటు వెళ్ళిపోతుంది బయటికి. అది కొత్త హైవే వేసిల్లా చూసాను, గూగుల్ మ్యాప్లో చూసాను. ఏంటి ఇది కథ కమేష్ ఎక్కడికైనా వెళ్ళాలంటే ముందు రీసెర్చ్ చేస్తా బాగా నేను, ఎందుకంటే ఇబ్బంది పడకుండా. అయినా కానీ ఇబ్బందులు పడతాం. నేను ఏం చేయలేదు కానీ యాక్చువల్గా ఎక్కడ రూట్ పోతుంది ఏంది స్టార్టింగ్ అది చూసుకోండి. మధ్యలో ఇంకేం చూడండి, నేను వెళ్ళిపోతా నా ఊరికి అయితే. కాబట్టి స్టార్టింగ్ ఎలా ఉంది, మధ్యలో రూట్ ఏమైనా మారిందా అది బట్టి చెక్ చేసుకుంటా ఉంటా అంతే. ఇది మొన్న కార్లో పైన లీక్ వస్తుంది, కార్లో కదా చూడు గమనించి, వర్షం అప్పుడే తెలిసేది అది కూడా వాటర్ లీక్ అవుతుందా ఏంటంటే. మేఘాలకు వచ్చాడమ్మా, మేఘాలు మేఘాలు బాగుంది. కొంచెం తెరపించినా పర్లేదు గంట సేపు. బాత్రూమ్ మంచి బాత్రూమ్ ఉంటే ఏం లేదు, బాత్రూమ్ రావట్లా కానీ పొట్ట ఉబ్బరం ఉంది. అది దానికి మూమెంట్ వచ్చినప్పుడు తన్నింది అనుకో, అప్పుడు ఏడెత్తుకోవాలి. నేను అప్పటికి నైట్ వెళ్ళా, నువ్వు తిన్నా నువ్వు తెచ్చిన మసాలా బిర్యానీ మెంటలు ఎక్కించింది. నేను మధ్యాహ్నం నైట్ పోయి ఇచ్చి తిన్నానా, మళ్ళీ తన్నింది. పొద్దున్నే లెక్కగానే తన్నింది, వేడి కదా స్పైసీ. రాత్రి ముక్కులు బీసుకుపోయి పైన పడుకున్నాను, పైన నాకు గాలి ఆడుతుంది, గాలి ఇచ్చాము. నా కింద అసలు కాలేదు రామ్మ గాలి. ఆ ఫ్యాన్లు కరెక్ట్గా కిందకి వెళ్తున్నాయి కానీ మనకి ఇంకా రావు, నీకు నాకు రావు. మళ్ళీ ఇబ్బంది అయింది. కింద ఒకసారి ఖాళీ అని చూసా, మళ్ళీ చూస్తే మళ్ళీ ఎవరు వచ్చి కొనుక్కున్నారు. సరే ఎందుకు కానీ నేను ఇంకా వాళ్ళు ఎక్కడో ఎక్కారు, రాజమండ్రి ఎక్కువ లేకపోతే తీసి ఇచ్చుండొచ్చు. అదే ఇంకా నేను ఇంకా అట్లే కొనుక్కున్నాను. లేచి 2ంటికి ఇంకా ముక్కులు బీసి వల్లగాక పాసు ఇచ్చి మొన్న తెచ్చి వేస్ట్ అయిపోయింది. ఇవాళ ఇంకా 2 వెళ్తున్నాయి కాబట్టి కట్ చేయలేదు. రావేమో చూసా ఊరుగా అయితే బాగా ఎండగానే అయితే బలం ఉంది. కొంచెం కూడా తెరపై కూడా పడుతుంది. ఇదే ఎట్టుందంటే బీచ్ కరెంట్ నీళ్ళు ముందుకు వచ్చి ఉంటుంది, ఎప్పటి నుంచో పడుతుంది కదా.
రాకపోయినా ఎవరు దిగర్లే ఊరగట్టినా బార్డరే బాగా చూసుకుంటాం వాటర్ స్మార్ట్ రూమ్స్ ఇంకా చేయలేదు చేసిన బాగుంది వీడియోలో అదే వర్షంలో చేయలేము కాకపోతే ఏంటంటే ఉన్న పరిస్థితి ఇష్టాలు పెట్టుకుంటారు ఫోటోలు ఇది రూట్ ఇది అనుకుంటున్నాను ఈ కొండ పైకి ఇదే మరి ఎంప్లాయీస్ రూట్ అయితే మరి ఇటే పోవాలా మామూలుగా దారి తర్వాత బైక్ పరిస్థితి ఇది బస్ స్టాండ్ లెఫ్ట్ సైడ్ పైన హోటల్స్ ఉన్నాయి అబ్బా అది ఆ రూట్ పైన అట్లా కొండపైకి బస్ స్టాండ్ దగ్గరలో ఇది రెస్టారెంట్ ఇది రైట్ సైడ్ లేదు బయట వచ్చేస్తాం అనుకుంటున్నాను చూద్దాం లోపలికి వెళ్ళి చేసేది అంటే ఒకటే నువ్వు అన్నట్టు పైకి పోవచ్చు అదే ఇంకా తెలుసుకుంటా పోవాలి మనం వాచ్మెన్ అటు సైడ్ లోపలికి వెళ్ళచ్చు వెనకాల పోనీ ఇంకేట వెళ్తాం కష్టం నడాపుకొని పోదాం వెళ్ళిపోతాయి చాలా ఇష్టం మొదలు పార్కులు పెట్టాను కారు బట్టి కొంత మనతో మామూలుగా ఇటు పెట్టి పట్టదా వద్దులే వద్దులే ఎందుకు అంత తీసుకుంటే ఉంది కదా ఎప్పుడైనా చూసుకోమా ఇరుకులో పెట్టుకోమా బండి పార్కింగ్ మనం ఫ్రీగా వెళ్ళేటప్పుడు నేను వెనక్కి ఓపెన్ అవ్వలేదు ఇది నేను రివర్స్గా వెళ్ళలేదు మరి ఎట్లా వెళ్తుంది వెనక్కి బ్యాలెన్స్ ఏం బ్యాలెన్స్ డౌన్ కదా రామా అదే వెళ్ళిపోతుందా అది రెడ్ వచ్చిందా ఓకే వెనక అది ఫోన్ తీసుకెళ్ళచ్చా Please fasten your seat belt. తీసుకెళ్ళచ్చా